దిల్ రాజు అడ్డాగా చెప్పబడేటువంటి నైజాం మీద ఆ నలుగురు కన్నేశారని ఇప్పుడు ప్రొడ్యూసర్ల మధ్యలో వారు తప్పదు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ నైజాం మీద కన్నేసినటువంటి ఆ నలుగురు ఎవరు, నిజంగా ప్రొడ్యూసర్ల మధ్య వారు తప్పదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ప్రొడ్యూసర్ దిల్ రాజు అడ్డాగా చెప్పబడేటువంటి నైజాం మీద ఆ నలుగురు కన్నేశారని ఇప్పుడు ప్రొడ్యూసర్ల మధ్య వారు తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇవాళ ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటేనండి, నైజాం అనేది మామూలుగా దిల్ రాజు అడ్డా, అందులో ఏం సందేహం లేదు మనకి. ఓకే. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పేరిట వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అంటే ఆయనకి చాలా లక్కు, దిల్ రాజుకి ఈ సంస్థ ద్వారా ఆయన చాలా బాగా పేరు తెచ్చుకున్నారు, మంచిగా అంటే డబ్బు కూడా వచ్చింది అని అంటారు. అయితే ఇవాళ నైజాం హక్కుల మీద మీకు ఆ మధ్యకాలంలో మైత్రి వాళ్ళ కన్నుబడింది. సలార్ 2 వాళ్ళే రిలీజ్ చేశారు, బాగానే హిట్ అయింది అది. సో మైత్రి మూవీ మేకర్స్తో పాటు ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళు కూడా కన్ను వేశారు. ఓకే. ముఖ్యంగా సుప్రియ దాన్ని తీసుకోవాలనుకుంటున్నారని మనకు తెలుస్తుంది. అంటే ఇది ఎట్లా సాధ్యం అండి అని మీరు అడగచ్చు. అంటే ఆవిడ సింగిల్గా అయితే అది సాధ్యం కాదు. మీకు ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకు తెలుసు ఆ నలుగురు ఇవాళ ఇండస్ట్రీని శాసిస్తున్నది అంటారు కదా, అట్లాగా మీకు ఇక్కడ మనం కొన్ని అంశాలు తప్పక చెప్పుకోవాలి. ఏ రకంగా అంటే క్యాస్ట్ కావచ్చు, క్రీడ్ కావచ్చు, వర్కౌట్ అవుతాయి తెలుగులో. ఓకే. ఇవాళ మీకు అన్నపూర్ణ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నది మీరు చూసారంటే, వాళ్ళ పేర్లు చదువుతాను మీకు: చిన్నబాబు, నాగవంశీ, సాహు గారపాటి, తర్వాత బీవీఎస్ఎస్, తర్వాత బీవీఎస్ఎస్ ప్రసాద్ అన్నమాట, తర్వాత స్వప్నా దత్, ప్రియాంక దత్, సతీష్ కిలారు సహా ఇంకా చాలామంది అంటే ఈ వీళ్ళకి సుప్రియకి ముఖ్యంగా అన్నపూర్ణకి సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళతో పాటు అంటే అన్నపూర్ణ స్టూడియోస్ తరపున ఇప్పుడు సుప్రియ గారు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆవిడ డిస్ట్రిబ్యూషన్లో కూడా నైజాం మీద పట్టు సాధించడానికి. ఓకే. అయితే ఇప్పుడు మీకు ఎవరైతే దిల్ రాజుతో ఉన్నారో అంటే ఎస్విసిసిలో ఉన్నారో సునీల్ నారంగ్ కూడా ఇటువైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఓకే. అంటే ఇండస్ట్రీ అనేది చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు అంటే అందరూ ఒకే కులానికి చెందిన వాళ్ళు కాకపోవచ్చు, డామినేషన్ ఆటోమేటిక్. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు ఇండస్ట్రీలో అది నడుస్తుంది. ఓకే కదా. ఒకప్పుడు రెడ్లు, కాపులు, కమ్మవారు, ఇప్పుడు కూడా కమ్మవారిదే ఎక్కువ డామినేషన్. అంటే ఇక్కడ తప్పుగా నేను చెప్పట్లేదు, యూనిటీ అనేది ఏ రకంగా పనిచేస్తుంది. ఇవాళ సుప్రియ అంటే అన్నపూర్ణ స్టూడియోస్ అనేది డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెడితే, కానీ ఇక్కడ ఒక వింత మీరు గమనించారంటే, అందరూ కూడా ఆదానీని అంబానీని తిడతారు, మామూలుగా చెప్తున్నా. అంటే డబ్బున్న వాళ్ళకే అన్ని సంస్థలు చేతికొస్తాయి, మామూలు వాళ్ళు బతకలేరు. అది ఏ ఇండస్ట్రీలోనైనా జరుగుతుంది, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు నేను వెళ్ళామనుకోండి, కుదురుతుందా? ఒకప్పుడు ఎవరైనా చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి సినిమా కావచ్చు, సినిమా మార్కెట్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు వెళ్ళిపోతుంది. ఓకే. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. అంటే మొనోపొలీ అయిపోతుంది. ఇది నిజంగా బాధాకరమే. ఇప్పుడు మీరు ఇవాళ గమనిస్తే కనుక అయితే మన కిరాణా దుకాణాలు మాయమైపోయాయి, మీరు గమనించండి. చాలా మటుకి అవునా, ఉందా? చాలా మటుకి లేవుగా. అంటే నేను అనేది ఏంటంటే ఒకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నీ. అలాగే ఇవాళ అంటే ఇప్పుడు మరి ఈ తెలంగాణకు చెందిన దిల్ రాజు అనే వ్యక్తిని కాదని, మరి వీళ్ళందరూ ఆంధ్రాకి చెందిన వాళ్ళేగా. ఓకే. మరి వీళ్ళు ఏ రకంగా దీన్ని టేకప్ చేస్తారు? రేపొద్దున్న ఆ ఇష్యూ మళ్ళీ రేజ్ అవుతుందా? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇది కూడా ఆలోచించాలి. ఇప్పుడు సినిమా అనేది 2 రాష్ట్రాల కలయిక, అంటే 2 తెలుగు రాష్ట్రాల కలయిక. ఇక్కడ ఎక్కువ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉన్నా ఉంటున్నది మాత్రం తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్లో. ఇప్పుడు దిల్ రాజుని కాదని వీళ్ళు నైజాం మీద ఆ పట్టును సాధించగలరా అంటే ఏం చెప్తారు? అందుకే చెప్తున్నాను నేను, ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఆలోచించాలి.
ఉండనివ్వండి. ఇప్పుడు దిల్ రాజు బాగుపడితే ఏమైంది, నాకు అర్థం కాల. ఉమ్, ఇవాళ దిల్ రాజుని కాదని నేనే తీసుకోవాలని ఎందుకు అనుకోవాలి? ఉమ్, నేను మీకు అర్థమైందా? అంటే పోటీ ఉండొచ్చు, పోటీ కోసం అని మనం ఒక ఏరియాలో మనం ఉంటూ ఆ ఏరియాని నేను తీసుకుంటాను అనడం ఉమ్, ఎంతవరకు సబబు అనేది, ఇది తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, ఉమ్, దాన్ని అంగీకరిస్తారా, అది కూడా చూడాలి. ఓకే. ఎందుకంటే ఇవాళ తెలంగాణ వాళ్ళు చెప్తుంది అదే కదా, మమ్మల్ని ఎక్కువ తీసుకోవట్లేదు సినిమా ఇండస్ట్రీలో, మాకు ఎక్కువ అవకాశాలు రావట్లేదు అని. అంటే టాలెంట్ ఉంటే తీసుకుంటారు, ఎవరినైనా తీసుకుంటారు, అలా ఏం ఉండదు. ఉమ్, ఇప్పుడు అలా అంటే చంద్రబోస్ ఎక్కడి నుంచి వచ్చారు? అది కాదు కదా. ఉమ్, ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నది ఎవరు తెచ్చుకున్నారు? చంద్రబోస్ రాసిన పాట పాడింది ఎవరు? రాహుల్ సిప్లిగంజ్, ఇద్దరు తెలంగాణ వాళ్ళేగా. అవును. ఇండస్ట్రీలో అది ఉండకూడదు, ప్రాంతీయ తత్వం ఉండకూడదు, కులతత్వం ఉండదు. ఉమ్, కాబట్టి నా ఉద్దేశం అయితే ఇప్పుడు దిల్ రాజు బాగుంటే ఏమైంది మనకి, నేను తీసుకోవాలని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళకి ఏం తక్కువ, ఉమ్, అన్నీ ఉన్నాయిగా మీ దగ్గర. అంటే ఎక్కడ ఎంతవరకు మీకు లిమిట్ అనేది ఉమ్, అది ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంటర్ అవుతారా అవరా పక్కన పెడితే అసలు మనం ఎందుకు ఆలోచన చేయాలి అనేది నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మనం తమిళనాడు నుంచి బయటకు వచ్చేసాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోతామా మనం ఈ గొడవలతోటి? అంటే మనం ముందు చూపుతూ ఆలోచించాలి, అది నేను అనేది. ఉమ్, అంతే కదండి. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.